కాబట్టి ఒక 20-30% తెలుగుదేశము జనసేన వాళ్ళు కూడా గెలుచుకుని ఉండేవాళ్ళు. దెన్ అది డెమోక్రటికల్గా ఉండేది. ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రతిపక్షము అధికార పక్షం బాధ్యతగా ఉండేవాళ్ళు. ఈవెన్ ఆ కాన్సెప్ట్ ఇవాళ వీళ్ళు అనడానికి హక్కు ఉండేది. ఆ రోజున ఏం చేశారు, నామినేషన్లు వేసినటువంటి వాళ్ళని విత్డ్రా చేయించారు వీళ్ళు బెదిరించి. ఇళ్ళకెళ్ళి వాళ్ళ చేత తీపిచ్చేసి నామినేషన్లు వెయ్యనీయకుండా అవసరమైతే వాళ్ళకి ఏదో ఒకటి అదేదో సర్టిఫికెట్ ఇవ్వాలి, వాళ్ళకి నోట్ జ్యూస్ సర్టిఫికెట్ అది ఇవ్వకుండా అడ్డుకున్నవి ఉన్నాయి. కొన్ని చోట్ల కులపు సర్టిఫికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నటువంటివి ఉన్నాయి. వీళ్ళ చేతిలో ఉన్న పవర్స్ అన్ని అడ్డుపెట్టి ఏకగ్రీవాలు చేసేసుకున్నారు 100కి 40%, 50%. ఆ రోజున మరి అది అప్రజాస్వామ్యమేగా. అంతే కదా. అది ఆ అప్రజాస్వామ్యానికి వీళ్ళు ఇంకొక అప్రజాస్వామ్యం. దాన్ని తప్పుపట్టినటువంటి వాళ్ళు, అది దుర్మార్గం అన్నటువంటి వాళ్ళు, అది అరాచకం అన్నోళ్ళు, అది విధ్వంసం అన్నోళ్ళు, వీళ్ళు ఇంకో రకం విధ్వంసం చేస్తున్నారు. నీకు దమ్ముంది, నువ్వు నిన్నగాక మొన్ననే గెలిచావు, ఎవడైతే నీ దగ్గరకు వస్తానన్నాడు రాజీనామా చేపించి ఎన్నికలు పెట్టు. ఇక్కడే కదా, రాష్ట్రంలోనే కదా ఉంది. శుభ్రంగా పోటీ చేయండి, గెలవండి, దర్జాగా కాలు రెగరేసుకుని నిలబడండి, శంషేర్ మీద సవ్వాలనండి. ఈ డబ్బులేంటి, ఈ గోలేంది, ఈ తగలేసుకోవడం ఏంటి, ఈ తన్నుకోవడం ఏంటి. పోలీసులేమో చివరికి, పోలీస్ అంటే మనకు ఒక న్యాయం. అయ్యా నన్ను చూడు, వాడు ఏదో పట్టుకుపోతున్నాడు, నా మీద దాడి చేస్తున్నాడు అంటే పోలీస్ దగ్గర ఉండాలి. అలా కాకుండా తన్నేవాడికి దగ్గరుండి తన్నిచ్చుకోరా నువ్వు అని చెప్పేది.